స్మితా సబర్వాల్ తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. గతంలో ఆమె చేసిన ట్వీట్ నుంచి తాజాగా కంచె గచ్చిబౌలి భూముల ఫేక్ ఫోటోల వరకు ఆమెను వివాదాలు చుట్టుముట్టాయి. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్కు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హెచ్సియుకు సంబంధించిన ఏఏ ఫోటోను ఎక్స్ లో ఆమె రీపోస్ట్ చేశారు. హాయ్ హైదరాబాద్ అనే పోస్ట్ ని మార్చి 31న స్మిత రీపోస్ట్ చేశారు. వాటిని జింకలు నెమళ్లు చూస్తున్నట్లు గిబ్లీ ఇమేజ్ సృష్టించారు. కంచె గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన నకిలీ ఫోటోల్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలో BNS 179 సెక్షన్ కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. నకిలీ ఫోటోలు, వీడియో క్లిప్పింగ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా స్మిత చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాను కుదిపేసింది. IAS, IPS, IFS క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగులు పనిచేయలేరని అర్థం వచ్చేలా ఆమె ట్వీట్ చేశారు. ఈ సర్వీసుల్లో ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని, ప్రజల ఫిర్యాదుల్ని ఓపికగా వినాల్సి ఉంటుందని, శారీరక దృఢత్వం అవసరమైన ఈ సర్వీసుల్లో దివ్యాంగుల కోట ఎందుకంటూ ఆమె రాసుకొచ్చారు. దీంతో స్మితా సబర్వాల్ పై నెటిజన్లతో పాటు దివ్యాంగ హక్కుల సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి నియమితులైన తొలి మహిళా IAS అధికారిని స్మితా సబర్వాల్. గతంలో CMOలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న ఆమె 2016 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు నెలకు 63,000 రూపాయల చొప్పున కారు అద్దె రూపంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనం అద్దె పేరిట 90 నెలలకు 61 లక్షలు తీసుకోవడాన్ని ఆడిట్ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది నిజమేనని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం VC కూడా అంగీకరించారు. యూనివర్సిటీ నుంచి వాహనం అద్దెకు నిధులు తీసుకోవడంపై అభ్యంతరం రావడంతో ఆమెకు నోటీసులు ఇచ్చారు.